డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎఫ్సెట్ 11th మరి పేపర్స్ షిఫ్ట్ టు అనాలిసిస్ అయితే మరి ఇది లాస్ట్ ఈ సంవత్సరానికి తెలంగాణ ఎఫ్సెట్ అయిపోయిందమ్మా. 9, 10, 11 మొత్తము 6 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. స్టూడెంట్స్ కూడా బాగానే రాశారు. ఓవరాల్గా కట్ ఆఫ్లు పెరిగే అవకాశం ఉంది. సరే, ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది. థర్మోడైనమిక్స్ దీనిలో లాస్ ఆఫ్ మోషను, వర్క్, పవర్, ఎనర్జీ మీద క్వశ్చన్స్ అడిగారు. కరెంట్, ఎలక్ట్రిసిటీ, మరి ఎలక్ట్రోస్టాటిస్టిక్స్. ఓవరాల్గా మీరు ఈజీగా ఇక్కడ మీరు 40కి దాదాపు ఒక 35 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ మరి కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ ఉందంట. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్సీఆర్టీ బుక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఇంకా రియాక్షన్స్, మరి మ్యాచింగు అవి అడగటం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఓవరాల్గా మీరు 40కి ఇక్కడ ఒక 35 దాకా మీరు 30 స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీ కొన్ని రియాక్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇక మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చేది మ్యాథమెటిక్స్ సంబంధించి. ఎంసెట్లో ఎక్కువగా ఏంటంటే జేఈలో ఏంటంటే అన్ని సమానంగా ఉంటాయి. 25 75 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్కులు, 4 మార్కులు తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మరి మ్యాథమెటిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు జనరల్గా ఫస్ట్ నుంచి కూడా. మరి ఎందుకని మరి మోడరేటివ్ టఫ్గా ఉంది ఎగ్జామ్. తర్వాత లెంతీ క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. క్యాలిక్యులస్, ఇంటిగ్రల్, డిఫరెన్షియల్, వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ, కోఆర్డినేట్ను జామెట్రీ, మ్యాట్రిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతుంది. ఓవరాల్గా పేపర్ మోడరేట్గా ఉంది. మరి గుడ్ స్కోరు 130 మార్కులు వచ్చిన వాళ్ళకి 100 ర్యాంక్ వచ్చిందంట. మరి 2000 ర్యాంకు 2K ర్యాంక్ రావాలంటే మీకు 120 మార్కులు రావాలా. మరి ఈ యొక్క సెషన్లో మరి 10,000 ర్యాంకు రావాలంటే 70 నుంచి 80 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా 10,000 ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. రిజల్ట్స్ అంటే ఇప్పుడు అందరికీ మార్క్స్ తెలుసు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి అందరికీ మార్క్స్ తెలుసు కానీ జస్ట్ మార్క్స్ వీనో మన దగ్గర అన్ని మార్క్స్ డేటా ఉంది. మరి సబ్మిట్ కొట్టంగానే మార్క్స్ వచ్చేస్తున్నాయి మీకు. మరి జనరల్గా స్టూడెంట్స్ అందరికి కూడా టాప్ మీకు ఆల్మోస్ట్ ఆల్ 2000 2K నుంచి 3K ఎవరికైతే వస్తుందో జనరల్ స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా జేఎన్టీయు, మరి తర్వాత ఓయూ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా టాప్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి బ్రాంచ్ కానీ, ఐటీ బ్రాంచ్ కానీ ఈ విధమైన బ్రాంచెస్ ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారో కొద్దిగా ఎక్కువ ఉండి దీనిలో కూడా ఎస్సీలో కూడా కేటగరైజేషన్ అయింది. దీనిలో కూడా మరి టఫ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ చూశాను 8K వరకు కూడా కట్ అయిపోయింది. ఎస్సీ స్టూడెంట్స్ 8K వరకు ఉంది. ఒక వర్గానికి SC3కి 8K రావటం జరిగింది. SC2కు 14,000 15,000 వరకు కూడా వచ్చేసింది. మరి అంతకుముందు 2024 వరకు కూడా వీళ్ళు డివిజన్ అయితే చేయలేదు. తర్వాత డివిజన్ చేయటం దానిలో మరి ఒకళ్ళకి ఎక్కువగా మంచిగా ఎక్కువ పెద్ద ర్యాంక్ వచ్చిన సీట్లు వచ్చినాయి, కొంతమందికి తక్కువ వచ్చిన సీట్లు వచ్చినాయి. ఈ విధంగా సిబిఐటీలో కూడా అదేవిధంగా వాసవి. ఈ విధంగా ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం. ఎస్టీ వాళ్ళకి స్టాండర్డ్ మెనూ ప్రకారము వీళ్ళందరికీ వస్తున్నాయి 15,000. మీరందరికి కూడా 10,000 to 15,000, 10 to 15K ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ జేఎన్టీయు, ఓయూ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, గోకరాజు, రంగరాజు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరి ఓబీసీ స్టూడెంట్స్ బీసీఏ, బీసీబీ ఇవన్నీ కూడా మరి రకరకాలుగా బీసీ స్టూడెంట్స్ అయితే ఒక 14,000 వరకు బీవీఆర్ ఐటీ స్టూడెంట్స్, బీ స్టూడెంట్స్. బీసీఏ వాళ్ళకి ఇంకా లక్కీ అమ్మ. బీసీఏ స్టూడెంట్స్ 12,000 10,000కు కూడా మీకు జేఎన్టీలో ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. బీసీఏ స్టూడెంట్స్ చాలా లక్కీ. ఇక్కడ మరి తెలంగాణలో నాట్ ఓన్లీ ఈ నీట్లో కూడా చాలా తక్కువకి వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు అయితే వస్తున్నాయి. బీసీబీ అయితే కొంచెం టఫ్ ఉందమ్మా. బీసీబీ స్టూడెంట్స్ మరి టఫ్ ఉంది. బీసీబీ 14,000 వరకు వచ్చి బీవీఆర్ ఐటీ వస్తుంది. బీవీఆర్ మీకు 12K దాకా రావాలంటే ఇవన్నీ కూడా రావాలి. విఎన్ఆర్లో రావాలంటే 12K రావాల్సిందే. 12 విఎన్ఆర్, 10K సిబిఐటి ఇవన్నీ సిఎస్సి బ్రాంచులు. ఈ విధంగా మరి సివిఆర్ కూడా ఉంది. వర్ధమాన్ ఉంది మన దగ్గర.
మరి అదేవిధంగా మరి కట్ ఆఫ్స్ ఈ విధంగా కూడా ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మెంటర్షిప్ జాయిన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ ప్లస్ ఓన్లీ వెబ్సైట్కి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. ఇంకా కౌన్సిలింగ్ అయితే రిజల్ట్స్ వచ్చిన దాకా అప్పుడు చేరండి, కావాలంటే అప్పుడు చేరితే మనము మెంటర్షిప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మనకి ఇది వాట్సాప్ నంబర్, ఈ వాట్సాప్ నెంబర్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, మరి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుందని ఇది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.